కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం మండలాలలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఉపాధి హామీ ప్రాజెక్టు డైరెక్టర్ అడప వెంకటలక్ష్మి, ఏలేశ్వరం ప్రతిపాడు మండల అభివృద్ధి అధికారులు రవికుమార్ వర్మ, కుమార్ బాబులు హాజరయ్యారు. 2024-25 సంవత్సరంకు గాను జరిగిన పనులు, నగదు జమల వివరాలపై చర్చించారు. గజ్జనపూడి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతికి పాల్పడ్డారని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2023-24 సంవత్సరం సామాజిక తనిఖీలో 94,000 రికవరీ రాగా, రికవరీ కట్టించుకోకుండా మళ్లీ అవినీతిని పాల్పడిన వ్యక్తికే తన ధనబలంతో యథావిధిగా కొనసాగుతున్నట్లు, 2024-2025 సామాజిక తనిఖీల్లో మళ్లీ అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. దీనిపై అధికారులు ఇటువంటి చర్యలు తీసుకుంటారని గ్రామ ప్రజలు వేచి చూస్తున్నారు. సదరు వ్యక్తి వద్ద రికవరీ చేపడతామని పీడీ వెంకటలక్ష్మి తెలిపారు. అవును, 100 కంప్లైంట్లు అన్ని కొన్ని ఫేక్ కంప్లైంట్లు అయితే ఏం చెప్తామండి. రాలేదని కంప్లైంట్లు ఇస్తున్నారు. అతను అన్ని ఎన్ఎంఎంఎస్ ఫోటోలు ఇన్ని పట్టుకొచ్చాడు. అందరూ అటెండ్ తీయాలా వేయాలా కాదండి. అతని తర్వాత ఎన్ఎంఎంఎస్ ఫోటోలు అన్ని తీసుకొచ్చి నేను సపోర్ట్ చేయడం కాదు, ఫోటోలు పట్టుకొచ్చి అతను ఇచ్చాడు.